మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటల్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర బృందానికి తమ మొర వినిపించేందుకు రైతులు సిద్ధమయ్యారు. మరింత సమాచారం కృష్ణా జిల్లా పునాదిపాడు నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. మోతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో వరి అలాగే కమర్షియల్ క్రాప్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట నష్ట అంచనాలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాలో జరిగిన పంట నష్టం అంచనాలను చూసి అలాగే అంచనాలను రూపొందించేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని ఒక బృందం ఈరోజు కృష్ణా జిల్లాకు రానుంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామంలో ఈరోజు పంట పొలాలను మరి కొద్దిసేపట్లో కేంద్ర బృందం పరిశీలించనుంది. అనంతరం గన్నవరం నియోజకవర్గం గన్నవరంలో ఈ తుఫానుకు సంబంధించిన పంట నష్టం ఛాయాచిత్ర ప్రదర్శనశాలను కూడా ఈ కేంద్ర బృందం పరిశీలించనుంది. జిల్లాలో ఈ తుఫాను ప్రభావం ఇచ్చిన బలమైన ఈదురుగాలులకు వరి అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు చేశారండి? ఈ తుఫాను వల్ల ఎంత పంట నష్టం జరిగింది? తుఫాను వలన ఎకరానికి 35-40 వేలు లాస్ రావడానికి ఉంది. ఇది ఈ ముద్దు తుఫాను వలన పడిపోయింది, నుంచున్నది మొత్తం కూడా డ్యామేజ్ కనబడుతుంది. ఇది సుంకులు దశలో ఉండటం వలన ఏమీ కూడా పాలు పోసుకునే ఇది లేకపోకుండా ఇదయింది. బాగా దెబ్బతిన్నాం. ఈ రైతాంగాన్ని ప్రభుత్వము ఈ అందరూ కూడా సహకరించి రైతాంగాన్ని అందరినీ శుభ్రంగా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఈ పంట నష్ట డ్యామేజ్ అనేది తీసుకున్నారండి. అంచనా వేశారు. వారు వేసిన అంచనా కూడా మించి రైతుకు నష్టం జరుగుతుంది. అంతకు మించి కూడా ఇప్పుడు నుంచున్నది పడిపోయింది అనేది లేకుండా, తారతమ్యం లేకోకుండా కూడా బాగా డ్యామేజ్ జరిగింది. అంటే ఇది సుంకు దశలో ఉండటం వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది. మునుపెన్నడూ కూడా ఇలాంటి తుఫాను మేము చూడలేదు. ఈ దశలో ఎప్పుడు కూడా మేము రైతాంగంగా మేము ఎప్పుడు కనుక్కోలేదు. ఇప్పుడు ఈ పడిపోయింది కదండి వర్రి, ఇప్పుడు పనికి వస్తుందా? ఇది పనికిరాదండి. పైన ఈ కంకులు ఉండే చూడు, ఈ బాగా పండితే ఎకరానికి 10 బస్తాలు వచ్చింది. మామూలుగా పండితే 40 బస్తాలు అయ్యేది. ఈ 10 బస్తాలు మళ్ళీ వర్షం ఉందంటున్నారు. ఇదేమో అంటుకుపోయింది. ఈ తడవ ఏమాత్రం వర్షం పడినా సరే అసలు దేనికి పనికిరా, తీసేటివి. ఇక ఎకరానికి 35,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాం. అది ఎన్ని ఎకరాలు చేశారు మీరు? నేను 40 ఎకరాలు చేశా. ఇదే ఈ 40 ఎకరాలు కూడా మొత్తం ఇట్లాగే ఉందా? ఇట్లాగే ఉంది. ఓ లేత 10 ఎకరాలు కొద్దిగా బాగుంది. కడవ 30 ఎకరాలు ఇంతే. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఎట్లా ఉంది ఇప్పుడు? 25 ఎకరాలు చేశానండి. 25 ఎకరాలు చేశానండి. 25 ఎకరాల్లో కూడా పడిపోయిందండి. ఒక 5 ఎకరాలు నుంచొని ఉందండి. ఆ 5 ఎకరాల్లో కూడా చాలా డ్యామేజ్ ఉందండి. అది అంతా కంకి పాలు పోసుకోకుండా, కంకి అంత నల్ల గింజనే అసలు పాలు పోసుకోకుండా అంత తప్ప గింజలు అవుతున్నాయండి. ఊరిని చేను కాడికి వెళ్ళి మేము నంచుందని ఆనందం పడినా ఆ ఆనందం మాకు లేదండి. ఆ వాన పోయినాక ఇప్పుడు చాలలోకి వెళ్ళి చూస్తుంటే అవి కూడా చాలా డ్యామేజ్గా ఉందండి. పడిపోయిన వాళ్ళు ఏమో అట్ట బాధపడుతున్నారు, పడిన వాళ్ళు ఏమో ఇది చూసుకొని బాధపడుతున్నారు. రైతు చాలా ఆందోళన చెందుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. ఈ అప్పులు ఎట్ట తీరుతాయి అని కూడా బాధలతో చేను కాడికి కూడా రావట్లేదండి. రైతు పసిపిల్లలాగా పెంచామండి చేను. అది ఇంకో 10 రోజుల్లో పనికి మన కోతకు వస్తుంది అన్న టైంలో ఇది తుఫాను దెబ్బ బాగా కోలుకొని దెబ్బతీసిందండి రైతుని. మా కృష్ణా జిల్లా మా పునాదిపాడుకి ఎప్పుడు ఇంత డ్యామేజ్ ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళమే. ఈసారి ఈ తుఫాను మమ్మల్ని నడ్డీరి చేసిందండి. అంతా కౌళ్ళోళ్ళేనండి. ఒక చెంటు భూ ఉండేవాళ్ళేరండి రైతుల్లో. అంతా కౌలు రైతులే. సొంత పొలాలు లేవు. అందరూ అప్పులు సొప్పులు తెచ్చుకొని వ్యవసాయాలు చేసుకుంటున్నారండి. ఈ పనులకి వెళ్ళటం లేక మా టైపు అంతా వాళ్ళు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు మనోవేదన పడుతున్నారు. రైతు చేను కాడికి వచ్చి అసలు మనిషికి దుఃఖం వస్తుంది. చాలా బాధపడుతున్నాడు. ఈ అప్పులు ఎట్ట తీరుతాయి, ఈ చేను ఎట్ట అయిపోయిందని. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తుఫానుకి సంబంధించిన నష్టం అంచనాలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఈరోజు కేంద్ర బృందం కూడా మీ గ్రామానికి ఈ పంటలను పరిశీలించడానికి వస్తుంది. ఎట్లా ఉంది? అది మంచి పనేనండి. రైతుకి మేలు చేసే ప్రభుత్వం ఉంటే మాకు మంచిదే కండి. మేము కూడా ఆనందపడతామండి. రైతుకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా మాకు మంచిదేనండి. మీరు ఎన్ని ఎకరాలు చేశారు? 5 ఎకరాలు చేశాను సార్. 5 ఎకరాలు కూడా పడిపోయి ఇప్పుడు ఇంకా నీళ్లు తగ్గలేదు. అది పల్లపు చేను, నీళ్ళు ఏం తగ్గలేదు. అది వచ్చిందో రాదో కూడా తెలియదు సార్. అలా ఉంది. నీళ్లు బాగా మొగలుతున్నాయి. పోయే మార్గం కూడా లేదు సార్.
దీన్ని మరి ఆదుకుని ప్రభుత్వం ఆదుకుని మమ్మల్ని కష్టాల నుంచి బయటేస్తానని ఆశపడుతున్నాం సార్. మొత్తం ఈ 5 ఎకరాల మీద ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఎంత చేతికి వచ్చే అవకాశం ఉంది? సార్ 1,50,000, 1,60,000 దాకా అయినాయండి 5 ఎకరాలకి. ఇప్పుడు వచ్చే విధానం 50,000 రూపాయలు కూడా వస్తాయో రావు. ఆ 50,000 వచ్చినా ఈ కోత కోసుకుంటాయి, కోత మిషన్లకే సరిపోతాయి సార్. తెచ్చిన బాకీలు ఉండవు, మాకేమీ ఆనందం ఉండదు, మాకు రూపాయి కూడా ఉండదు సార్ ఈ పంటకు మట్టికి. బాగా నష్టపోయాం. మా పునాదిపల్లి గ్రామస్తులు మొత్తం నష్టపోయాం బాగా సార్. అది ఈరోజు కేంద్ర బృందం వస్తుంది కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చేస్తాం సార్, ఇది బాధ చెప్తాం, చేలు చూపిస్తాం. వాళ్ళని ఏమన్నా మనం ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం కోరతామని ఆశతో ఉన్నాం సార్. అది రైట్. మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ దెబ్బకి వరి పొలాలతో పాటు కమర్షియల్ క్రాప్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టం అంచనాలని ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే కేంద్రం నుంచి కూడా ఒక బృందం వచ్చి జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలు అలాగే ఈ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాణిజ్య పంటలు వాళ్ళన్నింటినీ కూడా నష్టాన్ని లెక్కించి ఈ కేంద్రానికి నివేదిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నష్టం అంచనాలను సిద్ధం చేసిన నేపథ్యంలో ఈరోజు కేంద్ర బృందం కూడా వస్తున్న నేపథ్యంలో రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు చేసి తాము సాగు చేసాం, ఇప్పుడు తుఫాన్ వల్ల పంట అంతా దెబ్బతింది, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పునాదిపాడు, కృష్ణా జిల్లా.